ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 33.31% పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ల దగ్గర క్యూ లైన్లలో వేచి ఉన్నారు ఓటర్లు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఢిల్లీ నిర్మాణ్ భవన్లో దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ఆయన సతీమణి తుగ్లక్ క్రెసెంట్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఆయన సతీమణి లక్ష్మీపురి, ఇతర కుటుంబ సభ్యులు ఆనంద్ నికేతన్లో ఓటు వేశారు. ఇక ఢిల్లీ సీఎం అతిషి కాల్కాజీలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేడీ అరవింద్ స్కూల్లో ఓటు వేశారు. ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా, ఆయన సతీమణి సీమ, ఢిల్లీ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా రాజ్ నివాస్ మార్గ్ లో ఓటు వేశారు. వీరేంద్ర సచ్దేవ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అదేవిధంగా రాహుల్ గాంధీ నిర్మాణ్ భవన్ లో, అలాగే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీలోని లేడీ అరవింద్ కాలేజ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఇద్దరు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపుగా విఐపీలు అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటిదాకా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, ప్రశాంతంగా జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట నాటికి 33.3% పోలింగ్ నమోదైంది. మరి తాజా పరిస్థితులు కానీ చూసుకున్నట్టుగా మాత్రం ఇక 6 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఇక ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా తాజా పరిస్థితులన్నీ పరిశీలిస్తుంది. ఈవీఎంలు 1-2 చోట్ల ఈవీఎంలు మొరాయించే నేపథ్యంలో అక్కడ కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సీసీటీవీ ద్వారా అన్ని మొత్తం కూడా అబ్జర్వ్ చేసింది కాబట్టి ఎలాంటి సమస్యలు కూడా ఉత్పన్నం కాలేదు. అన్ని సజావుగా సాగుతున్నాయి. మరి 6 గంటల తర్వాత 7 గంటలకి పోలింగ్ పత్రికలు ఇచ్చే అవకాశం ఉంది.